హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. ఎలా ఉన్నారు? వీకెండ్ అయిపోయి మండే వర్క్లో స్టార్ట్ అయిపోయి బిజీగా ఉండుంటారు. ఎంతమందికి మీలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే మండే సిక్నెస్ ఉంది? మండే సిక్నెస్ అంటే ఐడియా ఉందా? సో కొంతమంది ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మండే సిక్నెస్ అంటే మండే వస్తే మళ్ళీ వర్క్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అయ్యో అప్పుడే మండే వచ్చేసిందా, మండే టెన్షన్ అనమాట. మళ్ళీ వర్క్ ప్రెషర్, అది సబ్మిట్ చేయాలి, ఇది సబ్మిట్ చేయాలి. సో మండే సిక్నెస్కి ఎవరికైనా ఉన్నట్లయితే కమెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఈరోజు వీడియో మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాము. లాస్ట్ వీడియోలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. సో వర్క్ను పోస్ట్ పోన్ చేయడం వల్ల నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్. సో మీరు అది ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో చేశాను. సో దానికి కంటిన్యూషన్గా ఈరోజు చేయాలనుకున్నాను. సో నేను లాస్ట్ మినిట్ దాకా ఈరోజైతే పోస్ట్ పోన్ పెట్టుకోకుండా సో తొందరగా వీడియో కంప్లీట్ చేసేయాలి అని అనుకున్నాను. సో దాంట్లో భాగంగా ఇంకా యాడ్ చేయాలనుకున్నాను. ఏంటి అంటే సో మనము ఇప్పుడు దాకా మనము సక్సెస్ స్టోరీస్, దానికి చేయాల్సిన పనులు అవన్నీ మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం. పోస్ట్ పోన్ చేయకూడదు, రేపటిది ఇవాళే చేయాలి అనుకుంటున్నాము. సో ఇవాళ దానికి సంబంధించింది ఒక ఐడియా వచ్చిందనమాట. దాని మీద ఒక షార్ట్ కూడా జస్ట్ 10 సెకండ్స్ షార్టే రిలీజ్ చేశాను, తప్పకుండా చూడండి. దాంట్లో ఏమిటంటే 90% ఆఫ్ ది పీపుల్ సక్సెస్ చేయటానికి స్టార్ట్ చేస్తారు, జర్నీ కంటిన్యూ చేస్తారు, చివరి దాకా వస్తారు, కష్టాలని బేర్ చేస్తారు, ఆశగా కంప్లీట్ చేయాలని చూస్తూ ఉంటారు. చేసి 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 ఒక మూమెంట్ ఆల్మోస్ట్ మనం దగ్గరగా వచ్చేసాము, ఇంకా సక్సెస్కి కొద్దిగా ఉన్న టైంలో గివ్ అప్ అనమాట. గివ్ అప్ అంటే ఇంకా వదిలేస్తాం, ఇంకా విరక్తి కలిగిపోయిద్ది. ఇంక ఇది రావట్లేదు, నా వల్ల కాదు, ఇంకెన్నాళ్ళు చేయాలి, డిఫరెంట్ రీజన్స్ వల్ల గివ్ అప్ అని వదిలేసేస్తారు. సో అప్పుడేమవుతుంది, అప్పుడేం తెలియదు అనమాట. అది మంచి డెసిషనే తీసుకున్నామని అనుకుంటాం. కొన్ని రోజులు మేబీ సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతారు. ఆ టైంలో ఇంకొద్దిగా ఓపిక్గా మనం ఇంకొద్దిగా చేసినట్లయితే సక్సెస్నే రీచ్ అయ్యాము. అలాంటి సిచ్యువేషన్స్ మీ జీవితంలో ఏమన్నా ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్లో ఏమన్నా మీరు ఫేస్ చేసి ఉన్నట్లయితే కామెంట్లో పోస్ట్ చేయండి. సో 10%, అది ఎంత 10% మనం వచ్చామని ఆ టైంకి అయితే మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే వదిలేస్తామో, చేయి జారిపోయిన తర్వాత అప్పుడు బాధపడినా ఉపయోగం లేదు. సో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు అంటారు కదా. అలానే మీ కెరియరు, మీ బిజినెస్, మీ పిల్లల చదువు ఏదైనా చివరిదాకా తెగేదాకా తెచ్చుకోమాకండి. ప్రతిదానికి ఒక పాజిబిలిటీ, అవకాశం ఉంటుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవటం అంటారనమాట. ఆపర్చునిటీస్ మనకి తెలుగులో ఏం చెప్తారంటే అదృష్ట దేవత ఒకసారే తలుపు తట్టిద్ది అంటారు. ఆ తలుపు తట్టినప్పుడు మనం తలుపు తీయాలంట. దాన్నే మనం ఇంగ్లీష్ ప్రొవర్బ్లో ఏమంటారు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాప్ చేసుకోవాలన్నమాట. సో వచ్చే ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. న్యూ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఆపర్చునిటీస్ రాండి అంటే మనకి రావు. సో దానికి మనం ఏం చేయాలి, కంటిన్యూస్ లెర్నింగ్ అయితే కంపల్సరీ. అది ఏ ఫీల్డ్ అయినా దానికి మనం ఓపెన్గా ఉండాలి. సో దీంట్లో 2 పదాలు వాడతాం అనమాట, కెపాసిటీ, క్యాపబిలిటీ. క్యాపబిలిటీ అంటే మన ఎబిలిటీ టు డూ మోర్, మనం చేయగలము, సామర్థ్యం అన్నమాట, చేసే సామర్థ్యము పెంచుకోవాలి. కెపాసిటీని, ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనము ఎప్పుడూ రెడీగా ఉండాలి. దానికి మనము టెక్నికల్గా అన్ని రకాలుగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్తో, క్యూరియాసిటీతో ఎప్పుడు ట్రెండింగ్లో ఫాలో అవుతూ ఉండాలి. సో మనం ట్రెండింగ్ అయితే మాత్రం మూవీస్కి, వీటికి, అన్నిటికీ, పాలిటిక్స్కి ట్రెండింగ్ అంతా ఫాలో అవుతాం. కానీ అవసరమైన ట్రెండింగ్ విషయాలకు వచ్చేసరికి ఇగ్నోర్ చేస్తాం. సో అందుకని 90% పీపుల్ ఫెయిల్ అవుతారు, ఓన్లీ 10% పీపులే
సక్సెస్ అవుతారు. సో మీరు ఆ 10%లో ఉండాలి అనుకున్నట్లయితే సో నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో కొత్త సబ్స్క్రైబర్స్, కొత్త వ్యూవర్స్ అయితే ప్లీజ్ విజిట్ షైనీ కెరియర్స్ యూట్యూబ్ ఛానల్. దాంట్లో షార్ట్స్, కెరియర్కి సంబంధించిన, పర్సనాలిటీకి సంబంధించిన, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన డిఫరెంట్ వీడియోస్ ఇంకా కొత్త కొత్తవి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. నాట్ ట్రై, సారీ, దెర్ ఈజ్ నో వర్డ్ ట్రై. మా మెంటర్స్ అయితే ట్రై అనే వర్డ్నే యాక్సెప్ట్ చేయరు. ఆ ట్రై సెంటెన్స్ని పాజిటివ్ సెంటెన్స్లో చెప్పేదాకైతే వదలరు. సో నాకు ఇంకా అలవాటైతే పోలేదని మా మెంటర్ చెప్తానే ఉంటుంది. సో నేను దాని మీద ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇక్కడ ప్రయత్నం అంటే ట్రై కాదు, ఇక్కడ నేను చేస్తూనే ఉన్నాను. సో మీరు కూడా బీ ఎ గుడ్ లిజనర్, గుడ్ లెర్నర్, గ్రాబ్ ది ఆపర్చునిటీ, ఎంజాయ్ ద లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో నా మెసేజెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్, సీ యూ.